మూసారాం బ్రిడ్జ్ ప్రక్కన అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఈ వరద ఎప్పటి నుంచి వస్తుంది? ఈవినింగ్ సార్ 4 o'clock మాకు వాటర్ వస్తాయని చెప్పిరంట. 3 o'clock చెప్పిరంట. చెప్పిన విషయం మాకు తెలియదు. మేము 4 o'clock అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి వాటర్ కొన్ని వచ్చినాయి అనేసి తొందర ఇంటి దగ్గరకు వచ్చినాం. వచ్చేసరికి గేట్ దగ్గరకు వచ్చేసి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. ఆ టైంలో అసలు మేము సామాన్ సర్దే టైం లేదు, ఏం లేదు. మొత్తం ఇండ్లు సగం సగం మునిగిపోయినాయి. సామాన్లు గీమాన్లు మొత్తం అందులోనే పోయినాయి సార్. మావి ఇప్పటికి వాటర్ ఇంట్లో అట్లనే ఉన్నాయి. చూపిస్తాం మీకు కావాలంటే. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఆఫీసర్లు మీకు ఏమి అప్రమత్తం చేయరా? వాళ్ళు వచ్చి చెప్తారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అంటున్నారు. మేము 3 o'clock ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మీకు మీరు వెళ్ళలేదు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం మేమేమో ఇంట్లో ఉంటాము, జాబ్ చేయడానికి వెళ్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితేనేమో మేము ఇంట్లోనే ఉన్నాం కదా, మాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. నేను మేడం అడిగితేనేమో లేదు, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 3 o'clock నుంచే చెప్పినాం మీకు అని వాళ్ళు అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చింది? ఇంతకన్నా వరద ఎప్పుడన్నా వచ్చింది? ఎప్పుడు రాలేదు సార్, ఇదే ఫస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మీరు ఇక్కడ? మేము ఇక్కడ దగ్గర 20 years నుంచి ఉంటున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇంతకన్నా వరద? ఇదే ఫస్ట్. వచ్చినాయి వాటర్ ఇంతకు ముందు కానీ ఇంతగానం మాత్రం కాలేదు. కానీ ఈసారి చాలా ఎక్కువ అయిపోయింది. మొత్తం గోడలు ఇంత వరకు, ఇంత గోడల వరకు వచ్చినాయి సార్. ఇంకా వాటర్ కూడా అట్లనే ఉన్నాయి మొత్తం. ఎందుకని మీ వరద వచ్చినప్పుడు మీ కాలేజీ నీళ్ళు వస్తున్నాయి కదా, ఎందుకు అట్లా వస్తున్నాయని చెప్తాను? అది తెలియదు సార్. వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటారు. వాటర్ వదిలిపెట్టే వాళ్ళు మార్నింగ్ టైంలో వదిలిపెట్టాలి సార్. ఈవినింగ్ టైంలో వదిలిపెడితే మాకు ఇబ్బంది కదా. లేకపోతే మీరు మార్నింగ్ టైం చెప్తే మేము పనికి వెళ్ళకుండా సామాన్లు అన్ని సర్ది పెట్టుకుంటాం కదా. మీరు సడన్ గా 3 o'clock వచ్చి ఇంట్లో ఎవరు ఉంటాం, అందరం పనులకు వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చి వాటర్ వదిలిపెడుతున్నాం అంటే సామాన్లు ఎవరు సర్దుతారు, ఎవరు తీసి పెడతారు సార్. వచ్చేసరికి మొత్తం వచ్చేసినాయి డైరెక్ట్ వాటర్. మేము గేటుకు కవర్ వేసేసి పెట్టేసరికి వాటర్ ఫుల్ వచ్చేసరికి గేట్ ఇరిగిపోయింది, మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. ఇప్పుడు ఇంకా ఇండ్లలో మొత్తం అట్లనే ఉన్నాయి వాటర్. ఒక్క సామాన్ లేదు, రైస్ మొత్తం బట్టల దగ్గర నుంచి, బీరువా దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కొట్టుకుపోయినాయి. ఇంకా అంటే ఇప్పుడు ఆఫీసర్లు కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తాం, వేరే దగ్గర పంపిస్తామని చెప్తున్నారు కదా. చాలా మంది భయపడుతున్నారు సార్. ఇప్పుడు చెప్పడానికి కూడా అందరూ అందుకే వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే హైడ్రా వస్తుంది, ఇండ్లు పోతాయని ఇంతకు ముందు అన్నారు కదా, మధ్యలో ఆపేసిరు కదా, దానికోసం అని భయపడుతున్నారు మాట్లాడడానికి. ఇక్కడ జనాలు మాత్రం ఫస్ట్ దానికే రావట్లేరు ఎవరు ముందుకు. మీకు ఏమన్నా ఆహారం ఇవ్వడం ఏమైనా చేశారు? రైస్ అవి ఇట్లా ఇచ్చేసి వెళ్ళిర్రు సార్. రైస్, టిఫిన్, వాటర్ ఇచ్చేసి వెళ్ళిర్రు ఇందాక. చెప్ప, మీకు పొద్దున ఏమన్నా తినడానికి ఏమన్నా ఇచ్చారా? పొద్దున ఇడ్లీ ఇచ్చిర్రు. ఇప్పుడు మధ్యాహ్నం పప్పు అన్నం పెట్టిర్రు. నాకు 6 మంది పిల్లలు. మాది సామాన్ గీమాన్ అంతా కొట్టుకపోయేది. రాత్రి మాకు ఈడికి నీళ్ళు వచ్చినాయి. 1 వరకు మేము ఈడనే ఉన్నాం. ఇక 1 గంట చెప్పిర్రు వాళ్ళు. 6 గంటల నుంచి 7 గంటల నుంచి స్టార్ట్ అయినాయి నీళ్ళు. అప్పుడు స్టార్ట్ కాలేకుండే, అప్పుడు కొన్ని వస్తున్నాయి కదా అనేసి ఆడ ఉంటే వీడికి రావులే, ఎప్పుడు వచ్చినట్లనే మామూలుగా వస్తాయి కదా అనుకొని మేము అనుకున్నాం. ఎన్ని పాములు నైట్, ఒక పామును వాటర్లో వచ్చి చంపితే కూడా ఇంత పాము పిల్లలు మొత్తం ఇళ్లకే పాములు. ఆ భయానికి బిల్డింగ్ల పైన వేరే వాళ్ళ ఇంట్లో పొంటి పోయి పైన నిల్చున్నాం వాటర్ కి, పాముల భయానికి. అవి ఇంట్లోకి ఎక్కడ, మా ఇంట్లోకి అయితే ఇంకెన్ని పాములు వచ్చినాయి తెలియదు. ఇంకా లోపల ఇంకా వాటర్ అట్లనే ఉన్నాయి, ఇంకా అట్లనే ఉన్నాయి మొత్తం. హెల్త్ క్యాంప్ పెట్టారా ఇక్కడ? హెల్త్ క్యాంప్ అయితే ఇందాక వాళ్ళు వచ్చారు సార్, ఆశా వర్కర్ వాళ్ళు వచ్చిండ్రు. ఇంక హెల్త్ క్యాంప్ అంటే ఇంకేం పెట్టలేదు. వాళ్ళు వచ్చి వాటర్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళారు కదా. ఇందాక వాటర్ రైస్ ఇట్లా ఇచ్చారు, టాబ్లెట్స్, ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే ఇచ్చేసి వెళ్ళారు. ఇప్పుడు అంతే. हम लोग को यहाँ 20 साल से है. हम लोग को पूरा घर में पानी घुस गया. खाने का सामान पूरा पानी में तिर रहा घर में. और मेरे 2 बच्चे छोटे, एक 7 साल का, एक 6 साल का. उसको हार्ट का ऑपरेशन हुआ. हम लोग कुछ भी नहीं चाहते. हमको डबल बेडरूम होना. ऑफिसर आके आपको कुछ ऑफिसर आए, दवाई दिए, टैबलेट्स दिए, इडली और खाना दे के गए. सुबह का दोपहर का. వరద అయితే వస్తూనే ఉన్నాయి. మేమంతా కిరాయికి ఉండేటోళ్ళమే. మాకైతే సొంతం ఇల్లు లేదు. 40 ఏళ్ళకెళ్ళి కిరాయికే ఉన్నాము. మురికి ముసినంది పక్కన అట్లా వేరే దగ్గర పోవాలంటే కిరాయి ఎక్కువ ఉంటుందని గింత రూమ్ లో 5,000, 6,000, 10,000 దాకా ఉందని ఇక్కడనే ఉన్నాము. మరి అట్లా వస్తుంటే మాకు ఏది ఆధారం లేదు. మాకు ఇంతగానం వచ్చింది 6 ఏళ్ల కింద అట్లా వచ్చింది, కానీ అంతవరకు రాలేదు. ఈసారి చాలా వచ్చింది, కానీ మాకైతే సొంతం ఇల్లు ఎక్కడ లేదు. మాకు ఏ ఆధారం లేదు. మాకు ఏదైనా డబల్ బెడ్రూమ్ ఏదైనా చూపిస్తే బాగుంటది ఈసారు. మాకు ఉండడానికి చోటు ఉంటే చాలు. మాకేం మేడలు మిద్దలు మాకేం అవసరం లేదు. కొంత చోటు ఉంటే చాలు. మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఏదైనా మాకు ఎవరు పట్టించుకోలేదు. రాత్రి అంతా మాకు నిద్ర లేదు. బిల్డింగ్ పైన పోయి నిలబడ్డాం. అదొక్కటే ఆధారం ఉంది మాకు. పాములు పాములు పాములే పాములు. అదే ప్రాబ్లం సార్. పాములు రాత్రి చో నైట్ అంతా నిద్ర లేకుండా, అసలు ఒకటి కావాలి వల్లనే నిద్ర రాకుంటే ఇంకా తెల్లం దాకా మేలుకుండి ఆ పాములను కొట్టుకుంటూనే ఉన్నాం నీళ్ళుల్లా. ఏమన్నా అవుతుందేమో, మేము ఉన్న ఇల్లు అయితే నీళ్ళు ఉన్నది.
అందరు అంటారు ఆ ఇల్లు బాగలేదు ఆ ఇల్లు బాగలేదు అని. ఇక బాగలేకపోయినా ఉన్నాము, అది ఎట్లున్నా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వస్తాయో ఆఫీసర్లు ఏమైనా వచ్చి చెప్పారు ఇక్కడ? ఇక వరదలు వస్తాయి, మరి మీరు వెళ్ళిపోవాలి ఎక్కడన్నా ఇక్కడ వచ్చి ఉండుండి అని ఇప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడ మళ్ళీ నీళ్ళు వచ్చేట్ల ప్రాబ్లం ఉంది, మీరు ఆడ ఉండొచ్చు కదా మరి. ఇక రావాలి ఇప్పుడు, ఇంకా తప్పదు. ఇక నైట్ అంతా మొత్తం రావాలే కదా సార్. ఇక పాముల భయానికి నిద్ర లేదు, రాత్రి నిద్ర వాళ్ళే పోతున్నా కూడా నిద్ర లేదు. ముందు ఎప్పుడన్నా వచ్చినాయి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ 40 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇంతకుముందు వచ్చినాయి కానీ ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి. అసలు ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఆఫీసర్లు చెప్పినామంటున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామా మీరు పోతలేరు అంటున్నారు. అంత అయిపోయినాక వస్తే ఏం చేస్తామన్నా? సామాన్లు అన్ని ఎక్స్పెక్టెడ్ ముందు వాళ్ళకి తెలుసు కదా, ఎప్పటి నుంచో ఈ వాతావరణ కేంద్రాలు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఇచ్చినప్పుడు ముందు జాగ్రత్త చెప్పాలి. అంత చేసినాక వచ్చి ఇక్కడ పోండి అంటే ఎట్లా పోతాం అన్నిటి పెట్టి? ఎన్ని గంటల ముందు చెప్పారు మీకు చెప్పడం? నీళ్ళు వచ్చినాక చెప్పారు, అర్ధాకి వచ్చినాక చెప్పారు, అప్పుడు ఇడుకోవాలి. నీళ్ళకి వచ్చినాక చూసి మేము కూడా చూసుకున్నాం అవన్నీ. అప్పుడు మా జాగ్రత్తలు మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత సామాను ఇవన్నీ మేము ఎడికేం తెచ్చుకోం, అన్ని కష్టపడి చేసుకునే సామాన్లే ఇవన్నీ. అంటే ఇప్పుడు 40 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు ఇంతగా? ఇంతగానం ఎప్పుడు రాలే, వచ్చినాయి కానీ ఇంతగానం ఎప్పుడు రాలేదు. ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంత ఇండ్ల వరకు ఇంతగానం ఇంతకుముందు ఒకసారి వచ్చినాయి కానీ ఈసారి దానికంటే ఎక్కువ వచ్చినాయి. అయితే ఇప్పుడు మూసి వరద ఎప్పుడైతే వస్తుందో అది అప్రమత్తం చేయాల్సిన అధికారులు కూడా ముందస్తుగా అప్రమత్తం చేయలేదు. మాకు కాలనీలోకి నీళ్లు వచ్చిన తర్వాతనే వాళ్ళు మమ్మల్ని అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం మేము, మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే. కానీ అధికారులు కూడా చాలా లేట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో మేము మా సామాన్లు కూడా ఇండ్లు కూడా మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయాయి, మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉందని కూడా ఇక్కడ అంబేద్కర్ నగర్ వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ముసారాంబాగ్, హైదరాబాద్.